శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మార్చి 16వ తేదీ నుంచి మార్చి 22వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి వారఫలాలు ఏ విధంగా ఉన్నాయో, వారం మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ఎటువంటి స్తోత్రాలు పఠించాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ఏ ద్రవ్యాలు దానం ఇచ్చుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వాళ్ళకి ఈ వారం రవి, బుధుడు, శుక్రుడు 3 గ్రహాలు కూడా వ్యయస్థానంలో సంచారం చేస్తున్నాయి. అంటే 12వ స్థానంలో సంచారం చేస్తున్నాయి. 12వ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నా సరే అవి యోగించవు. కాబట్టి రవి, బుధుడు, శుక్రుడు 3 గ్రహాలు 12వ స్థానంలో ఉండటం వల్ల విద్యార్థులకి ఈ వారం బాగుండదు, ఉద్యోగస్తులకి బాగుండదు, ఇంటర్వ్యూస్కి వెళితే సక్సెస్ అవ్వటం కష్టం, బిజినెస్లో కూడా అంత గొప్పగా లాభాలు ఏం కనిపించవు, ప్రమోషన్లు ఆలస్యం అవుతూ ఉంటాయి, ఫాదర్ సైడ్ రిలేటివ్స్ వల్ల ఇబ్బందులు ఉంటాయి, అలాగే బ్యూటీ రిలేటెడ్ వ్యాపారాల్లో సమస్యలు ఉంటాయి, భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అంటే రవి, బుధుడు, శుక్రుడు 3 గ్రహాలు కూడా వ్యయస్థానంలో ఈ వారంలో సంచారం చేస్తున్నాయి, 12వ స్థానంలో ఉన్నాయి. అందువల్ల ఈ సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ 3 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. ఈ 3 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు ఏంటంటే, ముందుగా రవి ప్రీతి కోసం గోధుమలు, బుధుడి ప్రీతి కోసం పెసలు, శుక్రుడి ప్రీతి కోసం బొబ్బర్లు, వీటిని నానబెట్టి ఆవుకు తినిపించాలి. అలాగే గోధుమలు, పెసలు, బొబ్బర్లు 1.5 kg చప్పున బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి. అప్పుడు ఈ రవి, బుధుడు, శుక్రుడు 3 గ్రహాలు యోగిస్తాయి. రవి, బుధుడు ఈ 2 గ్రహాలకి విష్ణుమూర్తి అధిపతి కాబట్టి ప్రతిరోజు ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం 21 సార్లు చదువుకోండి. విష్ణు పంజర స్తోత్రం అని ఉంటుంది, అది వినండి లేదా చదవండి, అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే శుక్రుడికి అధిష్టాన దేవత అమ్మవారు కాబట్టి అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోవటం, శ్రీమాత్రే నమః రోజు 21 సార్లు చదవటం, అలాగే దేవి ఖడ్గమాల స్తోత్రం చదవటం లేదా వినటం చేయండి. అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టండి, శుక్రుడి బలం పెరుగుతుంది. అప్పుడు ఈ 3 గ్రహాలు కూడా యోగిస్తాయి, దోషం తగ్గిపోతుంది, అప్పుడు అనుకూల ఫలితాలు వస్తాయి. అయితే ఈ వారం కుజుడు 3వ స్థానంలో ఉన్నాడు, ఇది మాత్రం చాలా మంచిది. కుజుడు 3వ స్థానంలో ఉండటం వల్ల ప్రాపర్టీస్ కొనుక్కోవచ్చు, మంచి తక్కువ రేటుకే ప్రాపర్టీ కొనుక్కోవచ్చు, లేదా బ్రహ్మాండమైన రేటుకి ప్రాపర్టీ అమ్మచ్చు. బ్రదర్స్ ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ అయిపోతాయి. అంటే ఆస్తిపాస్తుల పరంగా అన్నదమ్ముల మధ్య ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అన్నదమ్ములు అనుకూలంగా ఉంటారు, వాళ్ళ మధ్య ఆస్తి పంపకాలు చక్కగా జరుగుతాయి, రియల్ ఎస్టేట్ బాగుంటుంది, అప్పులు తీర్చగలుగుతారు. ఈ ప్రయోజనాలన్నీ కుజుడి వల్ల కనిపిస్తాయి. కాబట్టి ఈ పరిహారాలు చేసుకుంటే మేషరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం బాగుంటుంది. తదుపరి వృషభ రాశి వాళ్ళకి ఈ వారం రవి, బుధుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలు కూడా లాభస్థానంలో ఉన్నాయి. అంటే బ్రహ్మాండమైనటువంటి టైం అని చెప్పాలి. వృషభ రాశి వాళ్ళు ఒక అద్భుతమైన జాక్పాట్ చాలా సంవత్సరాల తర్వాత కొట్టబోతున్నారు. ఎందుకంటే రవి, బుధుడు, శుక్రుడు 3 గ్రహాలు 11వ స్థానంలో ఉండటం అంటే మామూలు విషయం కాదు. ఈ 3 గ్రహాలు లాభస్థానంలో ఉంటే ఏం జరుగుతుంది? ఎడ్యుకేషన్లో బ్రహ్మాండమైన ర్యాంకులు వస్తాయి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సర్ప్రైజ్ వచ్చే విధంగా మంచి ర్యాంకులు వస్తాయి, కావాల్సిన చోట సీట్లు వస్తాయి, ఎడ్యుకేషన్లో చక్రం తిప్పుతారు. జాబ్ లేని వాళ్ళకి క్వాలిఫికేషన్కి మించిన జాబ్ వస్తుంది, జాబ్లో కూడా ప్రమోషన్ ఎక్సలెంట్గా వస్తుంది. బిజినెస్లో అయితే ఒక్కసారిగా ఉన్నట్టుండి లక్షాధికారులు అయిపోయే విధంగా బిజినెస్ జరుగుతుంది. అలాగే శుక్రుడు కూడా లాభస్థానంలో ఉండటం వల్ల విపరీతమైన ధనలాభం కలుగుతుంది. సినిమా, టీవీ రంగాల్లో కొత్త ఆఫర్స్ వస్తాయి, సంగీత, నాట్య రంగాల్లో ఉన్నత స్థాయికి వెళతారు. అలాగే టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో ఒక్కసారిగా విపరీతమైన ధనలాభం కలుగుతుంది. రవి, బుధుడు, శుక్రుడు 3 గ్రహాలు 11వ ఇంట్లో ఈ వారం సంచారం చేస్తున్నాయి. అంటే విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి చాలా బ్రహ్మాండమైనటువంటి రాజయోగం నడిచేటటువంటి వారంగా చెప్పుకోవాలి. అయితే కుజుడు 2వ స్థానంలో ఉన్నాడు. దానివల్ల ఏంటంటే కుటుంబంలో మాత్రం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. కోపంగా మాట్లాడటం వల్ల ఫ్యామిలీ రిలేషన్స్ కొద్దిగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. కుజుడు ఒక్కడే వీక్గా ఉన్నాడు కాబట్టి కుజుడి బలం పెంచడానికి, కుజుడిని యాక్టివేట్ చేయడానికి నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కేజింబావు కందులు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇచ్చుకోవాలి. నరసింహస్వామి టెంపుల్కి కానీ, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి కానీ వెళ్ళాలి. ప్రతిరోజు ఓం స్కందాయ నమః అనే నరసింహ మంత్రం కానీ, ఓం నమో కట్ ప్రతిరోజు ఓం స్కందాయ నమః అనే సుబ్రహ్మణ్య మంత్రం కానీ, ఓం నమో నారసింహాయ అనేటటువంటి నరసింహస్వామి మంత్రం కానీ 21 సార్లు స్నానం చేశాక చదువుకోవాలి.
సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం కానీ చదువుకోవాలి. చేస్తే కుజుడు కూడా బాగుంటాడు. ఇంకా తిరుగులేని రాజయోగం ఈ వారం మొత్తం వృషభ రాశి వాళ్ళు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి ఈ వారం రవి, బుధుడు, శుక్రుడు 3 గ్రహాలు 10వ స్థానంలో సంచారం చేస్తున్నాయి. రవి 10వ స్థానంలో ఉండటం మంచిది. ఎక్సలెంట్ ప్రమోషన్ వస్తుంది. గవర్నమెంట్ జాబ్స్ రాస్తే సెలెక్ట్ అవుతారు. గవర్నమెంట్ జాబ్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మంచి ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్ అనేది వస్తుంది. పాలిటిక్స్ బాగుంటుంది. ఫాదర్ సైడ్ రిలేటివ్స్తో అటాచ్మెంట్ బాగుంటుంది. అయితే బుధుడు, శుక్రుడు 10వ ఇంట్లో ఉండటం మంచిది కాదు. దీనివల్ల విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేస్తేనే ర్యాంకులు వస్తాయి. బిజినెస్ కూడా అంత గొప్పగా ఏముండదు. కష్టపడితేనే బిజినెస్ అవుతుంది. సినిమా, టీవీ రంగాలు, సంగీత, నాట్య రంగాల్లో అంత గొప్పగా ఏముండదు. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కూడా యావరేజ్గా ఉంటుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి. కొత్త జాబ్స్ కోసం ఇంటర్వ్యూలకు వెళ్తే ఆ కొత్త జాబ్స్ రావడం కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. కుజుడు జన్మంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దానివల్ల ముక్కు మీద కోపం, ఆ కోపం వల్ల ట్రబుల్స్, ప్రాబ్లమ్స్ వస్తాయి. కోపాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. కాబట్టి బుధుడి కోసం పెసలు, శుక్రుడి కోసం బొబ్బర్లు, కుజుడి కోసం కందులు నానబెట్టి ఆవుకు తినిపించాలి. అలాగే కేజింబావు చొప్పున పెసలు, బొబ్బర్లు, కందులు బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి. అలాగే బుధుడు, శుక్రుడు, కుజుడు ఈ 3 గ్రహాల్లో బుధుడు, కుజుడు ఈ 2 గ్రహాల బలము పెరగాలంటే నరసింహస్వామిని పూజించాలి. ఓం నమో నారసింహాయ రోజు 21 సార్లు చదువుకోవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. నరసింహస్వామి టెంపుల్లో ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టాలి. లేదా నరసింహస్వామి టెంపుల్లో ప్రదక్షిణలు చేయాలి. నరసింహస్వామికి అర్చన కానీ అభిషేకం కానీ చేసుకుంటే బుధుడు, కుజుడు 2 గ్రహాలు యాక్టివేట్ అవుతాయి. శుక్రుడి బలం పెరగాలంటే ఓం శ్రీ రాజమాతంగ్యై నమః రోజు 21 సార్లు చదువుకోండి. రాజరాజేశ్వరి అష్టకం చాంటింగ్ వినటం కానీ చదవటం కానీ చేయండి. శుక్రుడి బలం పెరుగుతుంది. దానివల్ల మిథున రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం బ్రహ్మాండంగా యోగదాయకంగా ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశికి ఈ వారం 3 గ్రహాలు 9వ స్థానంలో ఉన్నాయి. రవి, బుధుడు, శుక్రుడు ఈ 3 కూడా 9వ స్థానంలో ఉన్నాయి. రవి, బుధుడు 9వ స్థానంలో ఉంటే యోగించరు. దానివల్ల విద్యార్థులకి ట్రబుల్ ఉంటుంది. కొత్తగా జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళకి ట్రబుల్ ఉంటుంది. ఉన్న జాబ్లో ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. బిజినెస్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఈ వారం కర్కాటక రాశి వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే రవి, బుధుడు ఫేవరబుల్ లేరు. రవి, బుధుడు ఫేవరబుల్ అవ్వాలంటే విష్ణుమూర్తిని పూజించాలి. ఓం నమో భగవతే విష్ణవే రోజు 21 సార్లు చదువుకోవాలి. విష్ణు సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వినాలి. నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు ఆవుకు తినిపించాలి. కేజింబావు గోధుమలు, కేజింబావు పెసలు మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. అప్పుడు రవి, బుధుడు యాక్టివేట్ అవుతారు. అప్పుడు వారం అంతా విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల వాళ్ళకి బాగుంటుంది. శుక్రుడు భాగ్యంలో ఉన్నాడంటే ఆకస్మిక ధన ప్రాప్తి యోగం. అన్ఎక్స్పెక్టెడ్గా మనీ వస్తుంది. సినిమా, టీవీ ఫీల్డ్స్లో ఛాన్సెస్ వస్తాయి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాగుంటుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి బ్యూటీ రిలేటెడ్ వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. అలాగే కర్కాటక రాశికి కుజుడు 12వ ఇంట్లో ఉన్నాడు. వ్యయ కుజ దోషం అంటారు. దానివల్ల శత్రువులు ఉంటారు, ఖర్చులు ఉంటాయి. అది పోవాలంటే ఓం స్కందాయ నమః అనే సుబ్రహ్మణ్య మంత్రం 21 సార్లు రోజు చదవాలి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు కందులు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇచ్చుకోవాలి. అప్పుడు కుజుడు కూడా యాక్టివేట్ అవుతాడు. ఈ రెమెడీస్ చేసుకుంటే కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం 3 గ్రహాలు 8వ స్థానంలో ఉన్నాయి. రవి, బుధుడు, శుక్రుడు ఈ మూడిట్లో రవి, బుధుడు 8వ ఇంట్లో ఉన్నారు, వ్యతిరేకంగా ఉన్నారు. శుక్రుడు 8వ ఇంట్లో ఉంటే మంచిది. శుక్రుడు 8వ ఇంట్లో ఉంటే ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంటుంది. లేడీస్ సపోర్ట్ ఉంటుంది. దానివల్ల ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతారు. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. సినిమా, టీవీ ఫీల్డ్స్లో కూడా మంచి అనుకూలత ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాగుంటుంది. 8వ ఇంట్లో శుక్రుడు ఉంటే ఈ బెనిఫిట్స్ ఉంటాయి. కానీ 8వ ఇంట్లో రవి, 8వ ఇంట్లో బుధుడు ఉండకూడదు. అష్టమ రవి దోషం, అష్టమ బుధ దోషం అంటారు. ఈ 2 సింహరాశి వాళ్ళకి ఈ వారం ఉన్నాయి. అష్టమ రవి, అష్టమ బుధుడు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. కెరీర్లో ఎదురు దెబ్బలు తగులుతాయి. ఎడ్యుకేషన్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. బిజినెస్ మొత్తం డల్ అయిపోతుంది. కాబట్టి రవి, బుధుడు ఈ 2 గ్రహాలు యోగవంతం కావాలంటే, యాక్టివేట్ అవ్వాలంటే ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. విష్ణు పంజర స్తోత్రం అని ఉంటుంది. ఆ చాంటింగ్ చదవటం కానీ వినటం కానీ చేయండి. నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టాలి. కేజింబావు గోధుమలు, కేజింబావు పెసలు పంతులు గారికి దానం ఇవ్వాలి. దానివల్ల రవి, బుధులు యాక్టివేట్ అవుతారు. దానివల్ల హెల్త్ ఇష్యూస్ క్లియర్ అయిపోతాయి. ఎడ్యుకేషను, జాబు, బిజినెస్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి.
అలాగే కుజుడు 11వ స్థానంలో ఉన్నాడు. సింహరాశి వాళ్ళు ప్రాపర్టీ కొనడానికి కానీ అమ్మటానికి కానీ బలం ఉంది. రియల్ ఎస్టేట్ మాత్రం సింహరాశి వాళ్ళకి ఈ వారం బాగుంటుంది. అప్పులైతే క్లియర్ చేస్తారు. బ్రదర్స్ సపోర్ట్ ఉంటుంది, దానివల్ల మంచి సక్సెస్ పొందుతారు. ఈ పరిహారాలు చేసుకుంటే సింహరాశి వాళ్ళకి ఈ వారం అంతా బ్రహ్మాండంగా ఉంటుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం 3 గ్రహాలు 7వ స్థానంలో ఉన్నాయి. రవి, బుధుడు, శుక్రుడు, ఈ 3 7వ స్థానంలో ఉన్నాయి. ఈ 3 కూడా 7వ స్థానంలో ఫేవరబుల్ ఉండవు. ఈ 3 యాంటీ రిజల్ట్సే ఇస్తాయి. దానివల్ల ఏం జరుగుతుంది? కన్యారాశి విద్యార్థులకి ట్రబుల్స్ ఉంటాయి, ఎక్కువ కష్టపడి చదవాల్సి వస్తుంది. కన్యారాశి వ్యాపారస్తులకి ట్రబుల్స్ ఉంటాయి, బిజినెస్ ఎంత బాగా చేసినా కూడా డల్గానే బిజినెస్ సాగుతుంది. జాబ్ హోల్డర్స్కి ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొత్త జాబ్స్ కోసం ట్రై చేస్తే రాదు, ఉన్న జాబ్లో వర్క్ ప్రెషర్ పెరిగిపోతుంది. కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఇబ్బందులు అనేవి ఉంటాయి. అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ప్రాబ్లం ఉంటుంది, భార్యాభర్తల గొడవలు ఉంటాయి. సినిమా, టీవీ రంగాలు, సంగీత, నాట్య రంగాల్లో అంత ఆఫర్స్ ఏం కనిపించవు. బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లో కూడా పెద్ద లాభాలే ఉండవు. ఈ ఫలితాలన్నీ ఎందుకు వస్తాయంటే రవి, బుధుడు, శుక్రుడు 3 గ్రహాలు ఫేవరబుల్ లేవు. కన్యారాశికి 3 కూడా 7వ స్థానంలో ఉన్నాయి. ఈ 3 గ్రహాలు ఫేవర్ అవ్వాలంటే ఏం చేయాలి? రవికి ఆదిత్య హృదయం లేదా సూర్యాష్టకం చాంటింగ్ చదవటం వింటం చేయాలి. ఓం సవిత్రే నమః రోజు 21 సార్లు చదువుకోవాలి. గోధుమలు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. రవి యాక్టివేట్ అవుతాడు. బుధుడు యాక్టివేట్ అవ్వాలంటే గణపతి ఆలయ దర్శనం, కొబ్బరి నూనెతో గణపతి దగ్గర 5 ఒత్తులేసి ఇంట్లో కానీ టెంపుల్లో కానీ దీపం, గరిక, ఎర్ర పుష్పాలతో గణపతి పూజ, సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వింటం చదవటం ఏదో ఒకటి చేయాలి. రోజు కూడా ఓం గూం హేరంబాయ నమః అనే గణపతి మంత్రం 21 సార్లు చదవాలి. నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టడం, కేజింబావు పెసలు గ్రీన్ క్లాత్లో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం చేస్తే బుధుడు యాక్టివేట్ అవుతాడు. శుక్రుడు యాక్టివేట్ అవ్వాలంటే నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు పెట్టాలి. కేజింబావు బొబ్బర్లు తెల్ల వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. శ్రీమాత్రే నమః రోజు 21 సార్లు చదవాలి. లలితా సహస్రనామం చాంటింగ్ వినాలి. అప్పుడు శుక్రుడు యాక్టివేట్ అవుతాడు. కుజుడు కూడా కన్యారాశికి బాగాలేదు, 10th హౌస్లో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే రియల్ ఎస్టేట్లో ఎదురు దెబ్బ తగులుతుంది, ఫుడ్ బిజినెస్లో ఎదురు దెబ్బ తగులుతుంది, హోటల్ కమ్ రెస్టారెంట్, రైసు, ఎండుమిర్చి, కాపర్ మెటీరియల్, కిరాణా వీటన్నిటిలో కూడా పెద్దగా లాభాలే ఉండవు. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి మంత్రం చదువుకోవాలి. ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్యుడికి సంబంధించిన ఓం శరవణ భవాయ నమః 21 సార్లు చదవాలి. సుబ్రహ్మణ్య అష్టకం వినాలి లేదా చదవాలి. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో దీపం పెట్టడం, ప్రదక్షిణలు చేయటం చేస్తే కుజుడు యాక్టివేట్ అవుతాడు. కందులు బెల్లం ఆవుకు పెట్టడం, కేజింబావు కందులు దానం ఇవ్వటం చేస్తే కుజుడు యాక్టివేట్ అవుతాడు. అంటే రవి, బుధుడు, శుక్రుడు, కుజుడు 4 బాలేవు కాబట్టి ఈ రెమెడీస్ చేసుకుంటే కన్యారాశి వాళ్ళకి ఈ వారం మొత్తం బాగుంటుంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం 3 గ్రహాలు 6వ స్థానంలో ఉన్నాయి. రవి 6వ స్థానం, బుధుడు 6వ స్థానం, శుక్రుడు 6వ స్థానం. శుక్రుడు ఒక్కడే బాలేడు. శుక్రుడు 6వ స్థానంలో ఉన్నప్పుడు లేడీస్కి గైనిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మగవాళ్ళకైతే గనక జననేంద్రియాలకు సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి శుక్రుడి బలం పెరగాలి. శుక్రుడు 6వ స్థానంలో ఉంటే ఖర్చులు కూడా ఉంటాయి, ఖర్చులు ఎక్స్పెండిచర్ కంట్రోల్లో ఉంచుకోవాలి. శుక్రుడి బలం పెరగాలంటే రోజు కూడా రాజరాజేశ్వరి అష్టకం కానీ లలితా సహస్రనామం చాంటింగ్ కానీ చదవటం లేదా వింటం చేయాలి. శ్రీమాత్రే నమః, ఓం శ్రీ రాజమాతంగే నమః ఈ 2 మంత్రాల్లో ఏదైనా 21 సార్లు చదవాలి. బొబ్బర్లు నానబెట్టి ఆవుకు పెట్టడం, కేజింబావు బొబ్బర్లు తెల్లటి వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వటం చేస్తే శుక్రుడి బలం తులారాశి వాళ్ళకి పెరుగుతుంది. అయితే రవి, బుధుడు 2 6వ ఇంట్లో ఉండటం చాలా ఎక్సలెంట్గా చెప్పాలి. దానివల్ల బెనిఫిట్స్ ఏంటంటే తులారాశి వాళ్ళకి ఉన్న హెల్త్ ఇష్యూస్ అన్నీ క్లియర్ అయిపోతాయి, హెల్త్ చాలా బాగుంటుంది, ఎడ్యుకేషన్లో తిరుగుండదు, తులారాశి విద్యార్థులు చక్రం తిప్పుతారు. కొత్తగా జాబ్ కోసం ట్రై చేసి ఇంటర్వ్యూకి వెళ్తే బ్రహ్మాండమైన జాబ్ వస్తుంది, హై ప్యాకేజ్ జాబ్ వస్తుంది. బిజినెస్లో కూడా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా రెట్లు లాభాలు పొందగలుగుతారు. అంటే విద్యార్థులకి, కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి, ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి, వ్యాపారస్తులకు, వీళ్ళందరికీ కూడా తులారాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే రవి, బుధుడు 6వ స్థానంలో ఎక్సలెంట్గా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తారు. అయితే కుజుడు 9వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. దీనివల్ల రియల్ ఎస్టేట్ డల్ అవుతుంది. రియల్ ఎస్టేట్లో పెద్ద లాభాలు ఉండవు, ఫుడ్ బిజినెస్ లాభాలు ఉండవు, హోటల్ కమ్ రెస్టారెంట్, రైస్, ఎండుమిర్చి, కాపర్ మెటీరియల్ వీటిల్లో ఇబ్బందులు ఉంటాయి. ఈ బిజినెస్లు చేసే వాళ్ళకి పెద్దగా లాభాలు ఉండవు. బ్రదర్స్తో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఓం అం అంగారకాయ నమః ఈ మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. రుణ విమోచన అంగారక స్తోత్రం చాంటింగ్ విన్నా చదివినా కుజుడి బలం పెరుగుతుంది. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కేజింబావు కందులు ఎర్రటి వస్త్రంలో మూట కట్టి పంతులు గారికి ఇవ్వాలి. అప్పుడు కుజుడు యాక్టివేట్ అవుతాడు. ఈ పరిహారాలు చేసుకుంటే తులారాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది, అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం 3 గ్రహాలు 5వ స్థానంలో ఉన్నాయి. రవి, బుధుడు, శుక్రుడు ఈ 3 కూడా 5వ స్థానంలో ఉన్నాయి. రవి, బుధుడు 5వ స్థానంలో యోగించరు, నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తారు. అందువల్ల వృశ్చిక రాశి విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేయాలి.
అప్పుడే ఎడ్యుకేషన్లో బాగుంటుంది. వృశ్చిక రాశి వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్తే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడం కూడా కష్టంగానే ఉంటుంది. కొత్త జాబులు రావు, ఉన్న జాబులో టెన్షన్స్ ఉంటాయి, బిజినెస్ డల్గా ఉంటుంది. విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే రవి బుధులు బాలేరు. దానికి ఏం చేయాలంటే రోజు ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. విష్ణు పంజర స్తోత్రం కానీ విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ చాంటింగ్ వింటూ ఉండాలి. నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు ఆవుకు తినిపించాలి. కేజింబావు గోధుమలు, కేజింబావు పెసలు పంతులు గారికి దానం ఇవ్వాలి. ఇవి చేస్తే రవి బుధులే యాక్టివేట్ అవుతారు. శుక్రుడు మాత్రం 5వ స్థానంలో ఎక్సలెంట్. శుక్రుడు బాగున్నాడు. వృశ్చిక రాశి సంతానంలో ఆడపిల్లలు ఉంటే వాళ్ళు బాగా షైన్ అవుతారు. వృశ్చిక రాశి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కూడా బాగుంటుంది. వృశ్చిక రాశి వాళ్ళు సినిమా, టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో సక్సెస్ అవుతారు. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ వ్యాపారాలు కూడా బాగా కలిసి వస్తాయి. అయితే వృశ్చిక రాశి వాళ్ళకి 8వ ఇంట్లో కుజుడు ఉన్నాడు. దీనివల్ల వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఇబ్బందులు ఉంటాయి. వెల్లుల్లిపై ఎప్పుడు దగ్గర పెట్టుకుని వెళ్ళండి. ఈ అష్టమ కుజ దోషం పోవటానికి నరసింహస్వామి టెంపుల్లో దీపం పెట్టాలి. అష్టమ కుజ దోషం ఉంది కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు నరసింహస్వామి టెంపుల్లో ధ్వజస్తంభం దగ్గర ఆవ నూనె దీపము 8 ఒత్తులేసి పెట్టండి. అష్టమ కుజ దోషం పోతుంది. వెహికల్ యాక్సిడెంట్స్ జరగవు. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం సుదర్శన మంత్రాన్ని రోజు 9 సార్లు చదువుకోండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినండి. ఇవి చేస్తే అష్టమ కుజ దోషం ఉండదు, వెహికల్ యాక్సిడెంట్స్ అవ్వవు, వాహన ప్రమాదాలు ఉండవు, వారం అంతా బాగుంటుంది. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు కందులు ఎర్రటి వస్త్రంలో మూట కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం చేస్తే కుజుడు యాక్టివేట్ అవుతాడు, కుజుడి బలం పెరుగుతుంది. దానివల్ల అనుకూల ఫలితాలు వస్తాయి. ఈ పరిహారాలు చేసుకుంటే ఈ వారం మొత్తం వృశ్చిక రాశి వాళ్ళకి యోగదాయకంగా ఉంటుంది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం 3 గ్రహాలు 4వ స్థానంలో ఉన్నాయి. రవి, బుధుడు, శుక్రుడు ఈ 3 కూడా 4వ స్థానంలో ఉన్నాయి. అయితే 4వ స్థానంలో సూర్యుడు ఒక్కడే బాగోడు. బుధుడు బాగుంటాడు, శుక్రుడు బాగుంటాడు. బుధుడు ఫేవరబుల్, శుక్రుడు ఫేవరబుల్. రవి ఒక్కడే ఫేవరబుల్ లేడు కాబట్టి ఆఫీసులో టెన్షన్స్ ఉంటాయి, కొలీగ్స్ వల్ల ఇబ్బందులు ఉంటాయి, పాలిటిక్స్లో, అగ్రికల్చర్ ఫీల్డ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫాదర్ సైడ్ రిలేటివ్స్ వల్ల ఇబ్బందులు ఉంటాయి. హెల్త్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఈ ప్రాబ్లమ్స్ పోవాలంటే, రవి బలం పెరగాలంటే ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టకం కానీ రోజు చదవటం లేదా వింటం చేయాలి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు గోధుమలు ఎర్రటి వస్త్రంలో మూట కట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. అప్పుడు రవి యాక్టివేట్ అవుతాడు, రవి బలం పెరుగుతుంది. అలాగే రవి బలం పెరగాలంటే ప్రతిరోజు ఓం సవిత్రే నమః అనే మంత్రం 21 సార్లు చదవాలి. బుధుడు 4వ స్థానంలో బ్రహ్మాండంగా ఉంటాడు. అందుకని ధనుసు రాశి వాళ్ళకి విద్యార్థులకు తిరుగులే, చక్రం తిప్పుతారు, బ్రహ్మాండమైన ర్యాంకులు కొడతారు, కావాల్సిన చోట సీట్లు వస్తాయి. కొత్తగా జాబ్ కోసం వెళ్ళే వాళ్ళు కూడా వాళ్ళ వాక్చాతుర్యంతో అధికారులను ఆకట్టుకొని ప్యాకేజీ హై ఉండే విధంగా జాబ్ కొడతారు, వాళ్ళ క్వాలిఫికేషన్కి తగిన జాబ్ కొడతారు. ఉన్న జాబ్లోనే టెన్షన్స్. ఇంటర్వ్యూకి వెళ్తే తిరుగులేదు, బుధుడు బాగున్నాడు. బిజినెస్ కూడా తిరుగులేదు, ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బ్రహ్మాండమైన లాభాలు వస్తాయి. అలాగే శుక్రుడు బాగున్నాడు. శుక్రుడు బాగున్నాడంటే టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ వ్యాపారాలు బాగుంటాయి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాగుంటుంది. మనీ ఫ్లో అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో మంచి అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. కొత్త ఆఫర్స్ అందిపుచ్చుకోగలుగుతారు. అయితే కుజుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. సప్తమ కుజ దోషం అంటారు. దీనివల్ల ఏం జరుగుతుంది? సంబంధాలు చేతి వరకే వచ్చి జారిపోతూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య శుక్రుడి బలం బాగుంది కాబట్టి అటాచ్మెంట్ బాగున్న 7వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల వేరే థర్డ్ పర్సన్ వల్ల కొట్టుకుంటూ ఉంటారు. ఈ సప్తమ కుజదోషం వల్ల వివాహ దాంపత్య సమస్యలు అనేవి ధనుసు రాశి వాళ్ళకి క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటాయి. వివాహ దాంపత్య సమస్యలు సప్తమ కుజదోషం వల్ల వచ్చేవి పోవాలంటే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు కందులు ఎర్రటి వస్త్రంలో మూట కట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఓం స్కందాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదవాలి. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన సుబ్రహ్మణ్య అష్టకాన్ని రోజు చదవటం లేదా వింటం చేయాలి, లేదా సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదవటం వింటం చేయాలి. అప్పుడు సప్తమ కుజ దోషం పోతుంది. ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. కాబట్టి రవికి కుజుడికి పరిహారాలు చేసుకుంటే ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం బ్రహ్మాండమైన అనుకూలమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం రవి, బుధుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలు కూడా 3వ స్థానంలో ఉన్నాయి. రవి 3వ స్థానంలో ఫేవరబుల్ ఉంటాడు, అంటే ఆఫీసులో ఎక్సలెంట్గా ఉంటుంది. కెరీర్ పరంగా ఆఫీసులో చక్రం తిప్పుతారు, పాలిటిక్స్లో చక్రం తిప్పుతారు, అగ్రికల్చర్ ఫీల్డ్లో లాభాలు వస్తాయి, ఫాదర్ సైడ్ రిలేటివ్స్ వల్ల బెనిఫిట్స్ ఉంటాయి, ఫాదర్ సైడ్ నుంచి రావాల్సిన ప్రాపర్టీస్ అందుకునే యోగం ఉంటుంది, లేదా ఆ ప్రాపర్టీ ఆస్పెక్ట్లో బాగా ఫార్వర్డ్ అవుతారు, మంచి బెనిఫిట్స్ కనిపిస్తాయి.
కాబట్టి రవి 3వ స్థానంలో కెరీర్ ఆస్పెక్ట్లో బ్రహ్మాండమైన సక్సెస్ మకర రాశి వాళ్ళకి ఇస్తాడు. అయితే బుధుడు 3వ స్థానంలో ఉన్నాడు కాబట్టి మకర రాశి విద్యార్థులు బాగా చదివితేనే ర్యాంకులు వస్తాయి, లేకపోతే ర్యాంకులు రావటం కష్టం. కొత్తగా ఇంటర్వ్యూలకు వెళ్ళినా సెలెక్ట్ కావటం మకర రాశి వాళ్ళకి కష్టం. బిజినెస్లో కూడా కొంత అప్ అండ్ డౌన్స్ ఉంటే పెద్దగా లాభాలు కనిపించవు. అలాగే శుక్రుడు 3వ స్థానంలో ఫేవర్ ఉండడు కాబట్టి మకర రాశి వాళ్ళకి ఎవరికైనా అక్క చెల్లెళ్ళు ఉంటే వాళ్ళ వల్ల ట్రబుల్స్ వస్తాయి. లేడీస్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి. సినిమా, టీవీ రంగాలు, సంగీత నాట్య రంగాల్లో పెద్దగా ఆఫర్స్ ఏమి ఉండవు, యావరేజ్గా ఉంటాయి. ఎందుకంటే శుక్రుడు బాలేడు, బుధుడు శుక్రుడు బాలేరు కాబట్టి ఈ రిజల్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. బుధుడు శుక్రుడు బలం పెరగాలంటే ఏం చేయాలి? బుధుడికి అధిపతి గణపతి కాబట్టి గణపతి ఆలయ దర్శనం చేయాలి. గరిక, ఎర్ర పుష్పాలు గణపతి దగ్గర నుంచి నమస్కారం చేసుకోవాలి. ఇంట్లో గణపతి దగ్గర ప్రమిదలో కొబ్బరి నూనె పోసి 5 ఒత్తులేసి దీపం పెట్టాలి. గం క్షిప్ర ప్రసాదనాయ నమః రోజు 21 సార్లు చదువుకోవాలి. సంకటనాశక గణేష స్తోత్రాన్ని రోజు చదవడం లేదా వినటం చేయాలి. దీనివల్ల బుధుడి బలం పెరుగుతుంది. నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టడం, కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి ఇవ్వటం చేసుకోవాలి. అలాగే శుక్రుడి బలం పెరగాలంటే నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు పెట్టాలి, కేజింబావు బొబ్బర్లు పంతులు గారికి దానం ఇవ్వాలి. ఓం శ్రీ రాజమాతంగే నమః రోజు 21 సార్లు చదవాలి. రాజరాజేశ్వరి అష్టకం చాంటింగ్ వినటం కానీ చదవటం కానీ చేయాలి. దీనివల్ల శుక్రుడి బలం పెరుగుతుంది. ఈ పరిహారాలు చేసుకోండి. బుధుడు శుక్రుడు ఫేవరబుల్ అవుతారు. మకర రాశికి బ్రహ్మాండంగా ఉంటుంది. అందులో కుజుడు 6వ స్థానంలో ఉన్నాడు. కుజుడు 6th హౌస్లో ఉన్నప్పుడు శత్రువులు నశించిపోతారు, శత్రువులే మిత్రులుగా మారిపోతారు, వచ్చి మీకు సహాయం చేస్తారు. మీ శత్రువులు మిత్రులుగా మారిపోయి మీకు సహాయం చేయడానికి అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్లో బ్రహ్మాండమైన డీల్స్ ఓకే అవుతాయి. బ్రదర్స్తో ఉన్న డిస్ప్యూట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. బ్రదర్స్ వల్ల బెనిఫిట్స్ కనిపిస్తాయి. అలాగే ప్రాపర్టీస్ కొనుక్కోవడానికి, ప్రాపర్టీస్ అమ్మటానికి కూడా బ్రహ్మాండమైన బలం ఉంది. కుజుడు బాగున్నాడు కాబట్టి ఈ రిజల్ట్స్ అన్నీ వస్తాయి. కాబట్టి మకర రాశి వాళ్ళు బుధుడికి శుక్రుడికి రెమెడీస్ చేసుకుంటే ఈ వారం మొత్తం బ్రహ్మాండమైన యోగదాయకమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం 3 గ్రహాలు 2వ స్థానంలో ఉన్నాయి. రవి, బుధుడు, శుక్రుడు ఈ 3 కూడా 2వ స్థానంలో ఉన్నాయి. రవి ఒక్కడే 2వ స్థానంలో యోగించడు. శుక్రుడు 2వ స్థానం ఫేవరబుల్, బుధుడు 2వ స్థానం ఫేవరబుల్. 2nd హౌస్లో రవి ఉండటం వల్ల ఆఫీసులో మీ మాట దురుస్తనం వల్ల ఇబ్బందులు వస్తాయి. బాస్తో కానీ కొలీగ్స్తో కానీ మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, లేకపోతే ఇబ్బందులు వస్తాయి. పాలిటిక్స్లో కూడా మాట వల్ల ఇబ్బందులు వస్తాయి. ఫ్యామిలీ రిలేషన్స్లో కూడా మాట వల్ల ఇబ్బందులు వస్తాయి. నోటికి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది. 2nd హౌస్లో రవి ఫేవరబుల్ ఉండడు కాబట్టి ఈ ట్రబుల్స్ ఉంటాయి. రవి ఫేవరబుల్ అవ్వాలంటే నానబెట్టిన గోధుమలు బెల్లం ఆవుకు పెట్టాలి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. రవికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి ఓం నమో నారాయణాయ రోజు 21 సార్లు చదువుకోవాలి. లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ 21 సార్లు చదువుకోవాలి. విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ, విష్ణు పంజర స్తోత్రం కానీ ఆ చాంటింగ్ చదవటం లేదా వింటం చేయాలి. అలా చేసి నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం చేస్తే రవి ఎక్సలెంట్గా యోగిస్తాడు. అలాగే ఈ వారం కుజుడు బాలేడు. కుజుడు 5వ స్థానంలో నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. కుంభరాశి వాళ్ళ పిల్లల్లో మగపిల్లల వల్ల కొన్ని ట్రబుల్స్ ఉంటాయి. మగపిల్లల్ని కేర్ఫుల్గా చూసుకుంటూ ఉండాలి. ప్రాపర్టీస్ కొన్నా అమ్మినా డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. రియల్ ఎస్టేట్లో కొంచెం అప్ అండ్ డౌన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. బ్రదర్స్తో జాగ్రత్తగా ఉండాలి. నానబెట్టిన కందులు బెల్లం ఆవుకు పెట్టడం, కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం చేస్తే కుజుడు యాక్టివేట్ అవుతాడు. కుజుడు బలం పెరగాలంటే ఓం నమో నారసింహాయ రోజు 21 సార్లు చదవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. ఇవి చేస్తే కుజుడు యాక్టివేట్ అవుతాడు. అప్పుడు కుంభరాశి వాళ్ళకి యోగదాయకంగా ఉంటుంది. ఈ వారం బుధుడు శుక్రుడు 2nd హౌస్లో ఉన్నారు. ఇది చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇస్తుంది. బుధుడు 2nd హౌస్లో ఉండటం వల్ల కుంభరాశి విద్యార్థులు చక్రం తిప్పగలుగుతారు. మంచి ర్యాంకులు వస్తాయి, కావాల్సిన చోట సీట్లు వస్తాయి. కాలేజీల్లో కానీ స్కూళ్ళల్లో కానీ కావాల్సిన సీటు పొందే యోగం ఉంటుంది. బిజినెస్లో చక్రం తిప్పుతారు. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ లాభాలు బిజినెస్లో కనిపిస్తాయి. కొత్తగా జాబ్ కోసం ఇంటర్వ్యూస్కి వెళితే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యే అవకాశం కూడా కుంభరాశి వాళ్ళకు ఉంటుంది. అన్ని బెనిఫిట్స్ కూడా విద్యార్థులకు ఉంటాయి, వ్యాపారస్తులకు ఉంటాయి, కొత్తగా ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళకు ఉంటాయి. ఎందుకంటే బుధుడు బాగున్నాడు. అలాగే శుక్రుడు 2nd హౌస్లో బాగున్నాడు. వాక్చాతుర్యంతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకుంటారు. వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో బ్రహ్మాండంగా షైన్ అవుతారు. కళారంగంలో చక్రం తిప్పగలుగుతారు. ఇంతటి అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి రవికి కుజుడికి రెమెడీస్ చేసుకుంటే కుంభరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం 3 గ్రహాలు జన్మంలో ఉన్నాయి. రవి, బుధుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలు జన్మంలో అంటే 1వ స్థానంలో ఉన్నాయి. 1వ స్థానంలో రవి, బుధుడు ఫేవరబుల్ కాదు, శుక్రుడు ఒక్కడే ఫేవరబుల్.
శుక్రుడు 1వ స్థానంలో ఉన్నప్పుడు అంటే దీన్ని జన్మస్థానం అంటారు. జన్మస్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు వాళ్ళని చూస్తేనే ఎదుటి వాళ్ళు ఆకర్షితులైపోతూ ఉంటారు. కాబట్టి మీనరాశి వాళ్ళు అలా కనిపిస్తేనే ఎదుటి వాళ్ళు అట్రాక్ట్ అయిపోతారు. వాళ్ళ వాక్చాతుర్యంతో ఎదుటి వాళ్ళని మీనరాశి వాళ్ళు ఆకట్టుకుంటారు. వాళ్ళ పనులు పూర్తి చేసుకోగలుగుతారు. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారు. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో అద్భుతంగా షైన్ అవుతారు. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో విపరీతమైన లాభాలు పొందుతారు. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాగుంటుంది. ఇవన్నీ కూడా శుక్రుడు జన్మంలో 1వ స్థానంలో ఉండటం వల్ల మీనరాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి. అయితే రవి, బుధుడు జన్మంలో ఫేవరబుల్ కాదు, 1వ స్థానంలో ఫేవరబుల్ కాదు. దీనివల్ల మీనరాశి వాళ్ళకి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. హెల్త్ కేర్ తీసుకోవాలి. మీనరాశి విద్యార్థులు కూడా బాగా కష్టపడితేనే ర్యాంకులు వస్తాయి. కొత్తగా జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళకి అంత ఈజీగా జాబ్ రాదు. ఇంటర్వ్యూలో కొంచెం స్ట్రగుల్ ఉంటుంది. బిజినెస్లో కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అంటే విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి రవి బుధుల బలం లేకపోవటం వల్ల కొన్ని ట్రబుల్స్ ఉంటాయి. ఈ ట్రబుల్స్ నుంచి బయటపడాలంటే ప్రతిరోజు ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ ఈ 2 మంత్రాలు 21 సార్లు చొప్పున చదువుకోవాలి. అష్టాక్షరి, ద్వాదశాక్షర మంత్రాలు. అలాగే విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ, విష్ణు పంజర స్తోత్రం కానీ రోజు చదవటం లేదా వింటం చేయాలి. నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు గోమాతకు తినిపించడం, కేజింబావు గోధుమలు, కేజింబావు పెసలు పంతులు గారికి దానం ఇవ్వటం చేస్తే రవి బుధుల బలం పెరుగుతుంది. అలాగే కుజుడు కూడా 4వ స్థానంలో బాలేడు. అర్ధాష్టమ కుజ దోషం అంటారు. అంటే ప్రాపర్టీ కొన్నా అమ్మినా టెన్షన్స్ వస్తాయి. ప్రాపర్టీ అమ్మిన తర్వాత టెన్షన్స్, ప్రాపర్టీ కొన్నాక టెన్షన్స్ ఇలాంటివి ఉంటాయి. అలాగే రియల్ ఎస్టేట్లో కూడా బాగా ఇబ్బందులు వస్తాయి. డీల్స్ ఓకే అయ్యి మళ్ళీ క్యాన్సిల్ అయిపోతూ ఉంటాయి. అప్పులయ్యే అవకాశం ఉంటుంది. బ్రదర్స్తో గొడవలయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అర్ధాష్టమ కుజదోషం అంటారు. 4వ స్థానంలో కుజుడు, అర్ధాష్టమ కుజదోషం మీనరాశి వాళ్ళకి ఈ వారం ఉంది. ఆ దోషం పోవాలంటే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం కానీ, నరసింహస్వామి ఆలయ దర్శనం కానీ చేయాలి. ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం సాం శరవణ భవ అనే మంత్రం 21 సార్లు, ఓం నమో నారసింహాయ మంత్రం 21 సార్లు చదువుకోవాలి. అలాగే సుబ్రహ్మణ్య అష్టకము, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదవటం లేదా వింటం చేయాలి. అప్పుడు అర్ధాష్టమ కుజదోషం తొలగిపోతుంది. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు కందులు ఎర్రటి వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం, ఇవి చేస్తే కూడా అర్ధాష్టమ కుజదోషం తొలగిపోతుంది. అంటే మీనరాశి వాళ్ళకి రవి బుధుడు బాలేరు కాబట్టి రెమెడీస్ చేసుకోవాలి. కుజుడు బాలేడు కాబట్టి రెమెడీస్ చేసుకోవాలి. శుక్రుడు మాత్రం జన్మంలో ఎక్స్ట్రాడినరీగా ఉన్నాడు. అంటే 1వ స్థానంలో శుక్రుడు ఎక్స్ట్రాడినరీగా ఉన్నాడు. కాబట్టి ఈ ఫలితాలు మీనరాశి వాళ్ళకి వస్తాయి. ఈ పరిహారాలు చేసుకుంటే వారం అంతా యోగదాయకంగా ఉంటుంది. ఇవి ఈ వారం వారఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి వారఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతి వారం మీ వారఫలం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.